అంటే వివేచన. సో దాన్ని బట్టి ఇమానియల్ పాస్టర్ గారిని నేను వైజాగ్లోనూ చూశాను. హల్లెలూయా. స్పిరిట్లో చూశాను. నిజంగా పిల్లరా చాలా ప్రేయర్ఫుల్ పర్సన్, గొప్ప అనాయింటింగ్. అది చాలా సంతోషం అనిపిస్తుంది. నేను రావడం ద్వారా మీరు ఆశీర్వదించబడడం కాదు, కానీ ఇక్కడే రావడం ద్వారా నేను ఆశీర్వదించబడ్డాను. హల్లెలూయా. కొన్ని ప్లేసెస్ అంతా కూడా దేవుని ప్రజెన్స్తో ఉంటాయండి. చాలా హ్యాపీ పిల్లరా. అదే రకంగా సహోదరుడు దైవ సేవకులు రమేష్ పాస్టర్ గారికి బట్టి థ్యాంక్ యూ బ్రదర్. రమేష్ బ్రదర్ గురించి ఒక మాట చెప్తాను. నేను చెన్నైలో చూసుకొని బ్రదర్ దేవుని కొరకు మంచి ఆకలి దప్పులు కలిగిన గొప్ప సేవకుడు. హల్లెలూయా. చిన్న విషయం చెప్తాను, మండుచున్న అగ్ని పొద వంటి సేవకుడు. హల్లెలూయా. నేను మళ్ళీ చెప్తున్నాను, రమేష్ పాస్టర్ గారిని దేవుడు ఎలా వాడుకోవాల్సిన భవిష్యత్తులో విరామం లేకుండా దేవుడు తన శ్వాసను వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. ఇది ఒకటిగా చెప్పట్లేదు. 21 days December 1st నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా 21 days ఫాస్టింగ్ ఉండి ఎవ్రీ డే అండ్ నైట్ ప్రేయర్లో ఉన్న తర్వాత ప్రభు నాకు బయలుపడిన విషయం నేను చెప్తున్నాను. ఇది ఊరికి చెప్పలే, వచ్చాను కదా మాట్లాడదాను కదా. హల్లెలూయా. అదే రకంగా ఇంకొకరు వ్యక్తి ఉన్నారు, నా భార్య. పిల్లరా, నా భార్య నాతో పాటు కలిసి రాత్రి పగలు ఇంచుమించు 1 గంట నైవేద్యం నిద్ర పడుకునేసరికి ఈ మీటింగ్ గురించి చాలా బాగా ప్రభా ఆ సంఘాన్ని ఆ పరిచయాన్ని ఆశీర్వదించు, నీ కార్యాన్ని జరిగించమని పిల్లల రాత్రి పగలు కూడా మీటింగ్ వరకు ప్రార్థన చేస్తాను. ఇప్పుడు మా పాస్టర్ ఫోన్ చేస్తే ఏం తెలుసా, మందిరంలో మోకాల మీద ఉంది. హల్లెలూయా. ప్రార్థనలు గడుపుతా ఉంది. పిల్లల అటువంటి భార్యను ఇచ్చినందుకు చాలా సంతోషం. అయ్యా సేవకులందరికీ వందనాలు. నేను మీకంటే గొప్పవాడిని కాదు, చాలా చిన్న సేవకుని, వయసులో చిన్నవాడిని, పరిచయం చాలా చిన్నది, అనుభవం కూడా చాలా తక్కువ. ప్రియులరా, నిజంగా ఎంత మంచి సేవకులను కలిగి ఉన్న ఎమ్మెల్యే పాస్టర్ గారికి దేవుడు కృప మరింతగా విస్తరింపచేయగాక. హల్లెలూయా. పిల్లరా, క్రిస్మస్ సందర్భంగా చాలా వర్తమానాలు మనం వింటూ ఉంటామండి. గొల్లలు, గొర్రెల కాపరులు, నక్షత్రము, దేవదూతలు, అనేక రకాలుగా వింటూ ఉంటాం. కానీ బట్ ఈరోజు ఒక స్పెషల్ మ్యాటర్ పిల్లరా, ఇది ఒక ప్రిపరేషన్ ప్లాన్. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఒక మ్యాటర్ మన మీద కుమ్మరించబోతున్నాడు. హల్లెలూయా. ఏంటి ఆ మ్యాటర్ అంటే 2025 వరకు నీ లైఫ్లో ఎంత ప్రయాసపడ్డావో, ఎంత కష్టపడ్డావో, ఫలాన్ని నువ్వు అనుభవించలేదో నాకు తెలియదు, కానీ ఈ మెసేజ్ తర్వాత దేవుడు నిన్ను అంచులంచులుగా ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, రమేష్ పాస్ గారు ఫోన్ చేసినప్పుడు మెసేజ్ ఏం చెప్పాలో ఆయన చెప్పలేదు, నేను ఏం మాట్లాడలేదండి. మెసేజ్ పరిశుద్ధాత్మ నుంచి రావాలి. హల్లెలూయా. ప్రభువా, నేను వెళ్తున్నానయ్యా, ఆ ప్రాంతంలో ప్రజలకి ఏ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడబోతున్నారో, ఏ వర్తమానం ద్వారా నీ బిడ్డల బలిపీఠాన్ని కట్టబోతున్నారు ప్రభా, దయచేసి ఆ వర్తమానం దయచే ప్రభా అని రాత్రి పగల్లో ప్రార్థన చేయగా దేవుడు ఒక మంచి వర్తమానాన్ని దేవుడు అనుగ్రహించాడు. చూద్దాం ఒకసారి లూకా సువార్త 1వ అధ్యాయము 28 నుంచి 31 చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 28 నుంచి 31 వరకు చదువుకుందాం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత మరియా, భయపడకుము, దేవుని వలన మీరు గమనించండి పిల్లరా, యూదయ బెత్లెహేంలో చాలా మంది కన్యకులు ఉన్నారు, కానీ మరియా గర్భాన్ని మాత్రమే యేసు క్రీస్తు ప్రభు వారు జన్మించగల కారణము మరియా కృపను పొందుకుంది. హల్లెలూయా. In the mighty name of Jesus, today
my God will pour upon you grace of mantle. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు మీ మీద అదే కృపగల ఆ దుప్పటి మీ మీద కుమ్మరించును గాక. హల్లెలూయా. ఆఫ్టర్ దిస్ మెసేజ్, ఆఫ్టర్ దిస్ మీటింగ్, you will never be the same again. హల్లెలూయా. ఇంతవరకు నీ జీవితంలో ఏదైతే కోల్పోయావో, ఏదైతే నష్టపోయావో నాకు తెలియదు, కానీ చాలా కష్టపడ్డావు, చాలా ప్రయాసపడ్డావు, కానీ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఈ రాత్రి నువ్వు అనుభవించబోతున్నావు. కారణం ఈ రాత్రి నువ్వు కృపను పొందుకోబోతున్నావు. హల్లెలూయా. నీ పక్కన విషయం చెప్పండి, ఈ రాత్రి నువ్వు కృపను పొందుకోబోతున్నావు. చెప్పండి ఒకసారి, కృపను పొందుకోబోతున్నావు. The grace of God, the grace of God. Thank you, Holy Spirit. Hallelujah. మీరు గమనించండి పిల్లరా, ఒక మనిషి జీవితంలో కృప ఎలా పనిచేసి చెప్పంటారా? కష్టం తక్కువ, ఫలితం ఎక్కువ. కొంతమంది చాలా మంది పిల్లరా రాత్రి భాగంలో చాలా ప్రయాసపడతారండి, కానీ మీరు గమనించండి ఫలితం చాలా తక్కువ. కానీ ఈ రోజు పిల్లరా దేవుని కృప అనే మాటకు అర్థము యోగ్యత లేని మనకి యోగ్యతనిచ్చేదే కృప. హల్లెలూయా. పాస్టర్ గారు, ఇంతటి ఆశీర్వాదానికి నేను యోగ్యుని కాదండి. పాస్టర్ గారు, ఇంతటి ఉద్యోగానికి నేను అర్హుడు కాదండి. పాస్టర్ గారు, ఇంతటి అభిషేకానికి నేను అర్హుడు కాదు, కానీ నేను ఏమై ఉన్నానో అది దేవుని ఉచితమైన కృపతోనే. హల్లెలూయా. ఈ రాత్రి ప్రియులారా, ఇంతవరకు ప్రతిరోజు ఉదయాన్నే ప్రభా నా కష్టాన్ని చూడయ్యా, నా కన్నీరు చూడయ్యా, మా అప్పులు చూడు ప్రభా, మా కుటుంబ బంధువులు చూడయ్యా అని చాలా ప్రార్థన చేస్తావు. కానీ ఈ రోజు నుంచి ప్రతిరోజు కృప కొరకు ప్రార్థన చేయబోతున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ప్రియులారా దేవుని కృప కొరకు ప్రతిరోజు ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో అంచెలు అంచెలుగా యోసేపు వలె నువ్వు ఫలించబోతున్నావు. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రతిరోజు కూడా దేవుని కృపతో నువ్వు తృప్తి పరచబడతావో దావీదు అంతకంతకు వర్ధిల్లినట్లుగా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు వర్ధిల్ల చేయబోతున్నాడు. హల్లెలూయా. పీతు పత్రిక 2వ అధ్యాయము, మీరు నాటని పొలములు మీకు ఇస్తారు. హల్లెలూయా. మీరు కట్టని గృహాలు మీకు ఇస్తారు. హల్లెలూయా. ఐశ్వర్యాన్ని మీరు పొందుకుంటారు. ఏ శత్రువు నీ ముందు నిలవలేడు. కనానీలో, హివ్వీలో, యెబూసీలో శత్రు సామ్రాజ్యాలను శీఘ్రంగా నీ కాళ్ళ కింద చితక తొక్కించబోతున్నాడు. అందుకే ప్రతిరోజు ప్రభా అయ్యా నీ కృపతో నన్ను తృప్తిపరచు ప్రభా. ఏం చేయాలో, ఏం చేయకూడదు, ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదు మనకు తెలియదు ప్రియులారా. కొన్నిసార్లు అపవాది సాతాను దేవుని కృపకు విరోధంగా మనం దూరం చేస్తాడండి. కారణము తెలియదు. అందుకే ప్రియులారా మోషే ప్రభా ప్రతి ఉదయం నీ కృపతో నన్ను తృప్తిపరచు, అప్పుడు మేము బ్రతుకు దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. ప్రతిరోజు ఎవ్రీడే when you started praying in spirit, Lord fill me with your grace. హల్లెలూయా. ప్రతిరోజు కూడా ఆయన కృప కొరకు మనం ప్రార్థన చేయాలి. ఒకరోజు డిఎన్ 3 అనే ఒక దైవ సేవకుడు ఒక రూమ్ లోకి తలుపేసుకొని ప్రార్థన చేస్తాడు. ప్రభా నీ కృప నాకు దయచేయండి అయ్యా, నీ కృపతో తృప్తిపరచని ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థన డిఎన్ 3 గారి స్నేహితుడు పెట్టినాడు. ఆ తర్వాత రోజు మరణం మోకరించి ప్రభా నీ కృప నాకు దయచే ప్రభా, నీ కృప దయచేయని అడుగుతున్నాడు. ఒక రోజు వాళ్ళ ఫ్రెండ్ అన్నాడు, మూడి నిన్న కదరా కృప కొరకు ప్రార్థన చేస్తావు, మళ్ళా ఈ రోజు ప్రత్యేకంగా ప్రభా నీ కృప నాకు దయచేయని అడుగుతున్నాడు, నిన్న పొందుకున్న కృప ఏమైంది? మూడి గారు అంటారు, రే నా శరీరంలో ఏదో బలహీనత ఉంది, ఆ బలహీనత ద్వారా నేను నిన్న పొందుకున్న కృప నిర్వీర్యమైపోయింది. కాబట్టి ఈ రోజు మన తాజాగా ఆయన కృప కొరకు ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. పిల్లలు మీరు గమనించండి, శరీర బలహీనత ఉన్న మనము తెలిసి తెలియక ప్రతిరోజు ఏదో పాపము, ఏదో తప్పిదము దేవునికి ఆయాసకరమైన చేస్తూనే ఉంటామండి. అన్నాడు ప్రభా నీ కృపతో నన్ను కనికరించయ్యా, నీ కృపతో నన్ను క్షమించు ప్రభా, నీ కృపతో నన్ను తృప్తిపరచయ్యా, ఈ బ్రతుకు దినములంతా కూడా నీ కృపలో వృద్ధి చెందించు. హల్లెలూయా. చూడండి ఒకసారి
2 పేతురు 3వ అధ్యాయము 18వ వచనము. మన ప్రభువును రక్షకుడునైన నేను మాట చెప్తా. రమేష్ పాస్టర్ గారు ఒక మామిడి మొక్క కానీ ఒక జామ మొక్క సంథింగ్ ఏదో మొక్కను తెచ్చి పెట్టారు. ఆ మొక్క అలా పెడితే గ్రో అవుతుందా, ఎదుగుతుందా? దాన్ని నాటాలి, నీరు పోయాలి, దాని ఎరువు పోసిన తర్వాత అది ఫలాలు ఇస్తుందండి. అట్ ద సేమ్ టైం దేవుని యొక్క కృపను పొందుకున్న మనము దినదినము ఆయన కృపలో వృద్ధి చెందుతూనే ఉండాలి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తే చెప్పంటారా? దేవుని కృపలో ఎప్పుడైతే నువ్వు వృద్ధి చెందుతావో, ఏ రకాలుగా ద్వారాలు మూసాడో ఆ ద్వారాలన్నీ కూడా యేసు నామములో తెరవబడతాయి. అందుకే ప్రియులారా, every day we are grow in God's grace and knowledge. ప్రతిరోజు ప్రియులారా ఆయన కృపలో వృద్ధి చెందాలండి. ప్రతిరోజు కూడా ఆయన కృప కోసం మనం ప్రార్థించాలి. 2025లో నువ్వు చాలా నష్టపోయావు. 2025లో చాలా ప్రయాసపడ్డావు, చాలా కష్టపడ్డావు. సంతోషం లేదు, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, చుట్టూ అప్పులు, కుటుంబంలో సంతోషం లేదు, కుటుంబంలో మనశ్శాంతి లేదు. 2025 చాలా ప్రయాసపడ్డావు కానీ ఏం మిగలే. నా ప్రభు చెప్తున్నాడు, 2025లో నువ్వు ఏమైతే కోల్పోయావో 2025లో దేవుడు రెట్టింపు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు కోల్పోయింది నాకు దేవుడు మరలా తిరిగి దయచేయబోతున్నాడు. ఎప్పుడో తెలుసా? ఆయన కృప నీ మీద కుమ్మరించబడినప్పుడు, ఆయన కృప కొరకు ప్రతిరోజు కూడా ప్రార్థన చేసినప్పుడు. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ప్రియులారా మాటి మాటికి ప్రభు మీద సరుకుంటా ఉండేవారండి. దేవా, ఐగుప్తులో మాకు మాంసం ఉంది, ఐగుప్తులో మాకు ఉల్లిగడ్డలు ఉన్నాయి. ఈ అరణ్యంలో ఏం లేదయ్యా. దేవుడు చేసిన అద్భుతాలు మర్చిపోయారు, దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయారు ప్రియులారా. కానీ మనం అలా ఉండదు. యేసయ్యను మనం ఎక్కువగా ప్రేమించే వారుగా ఉండాలి. హల్లెలూయా. ఒక మాట చెప్పంటారా? ఒక వ్యక్తి గొర్రెలు కాచుకున్న ఒక వ్యక్తిని ఎత్తైనా కూడా ఎక్కించింది దేవుని కృప. హల్లెలూయా. ఒక వ్యక్తి బానిసపు సంఖ్యల నుంచి రాజభవనాన్ని చేర్చింది దేవుని కృప. హల్లెలూయా. బానిస సంఖ్యలో నలిగిపోతున్న దానియేలుని ఆ సంస్థలను మొత్తానికి ప్రధానంగా మార్చింది దేవుని కృప. మీకు కావాలా కృప? కావాలా? కావాలా? ఒక మాట చెప్తానండి. కావాలనుకున్నప్పుడు కొన్నింటిని మనం విడిచిపెట్టాలి. మీకు అర్థమైందమ్మా? ఈరోజు రాత్రి జస్ట్ రియలీ ఐమ్ టెల్ యూ వన్ థింగ్, లిటరల్లీ ఏడ్చానండి చాలాసేపు మీ గురించే. లార్డ్, ఎలాగైనా సరే 23rd నైట్ ఆ గ్రేస్ ప్రతి ఒక్కరి మీద ఇంపార్టెన్స్ అవ్వాలి. 2025లో చాలా నలిగిపోయారు ప్రభాని ప్రజలు, చాలా నష్టపోయారయ్యా. ఐఎమ్ సేయింగ్ ఇన్ మై స్పిరిట్, 2025లో నీ ఆత్మీయ జీవితం బలహీనపరచబడ్డది. 2025లో నీ విశ్వాస జీవితం బలహీనపరచబడ్డది. 2025లో నీ బలపీఠం కూలిపోయింది. I'm speaking in my spirit. But today, God release a grace of mantle upon everyone. Hallelujah. ప్రతి ఒక్కరి మీద ఆ మ్యాట్లు ఈరోజు దిగిపోతుంది. నేను అలా చెప్తున్నాను, జీవితంలో మీరు ఎన్నో మెసేజ్లు వినొచ్చు కానీ ఈ రాత్రి మెసేజ్ జీవితంలో నువ్వు ఎప్పటికీ మర్చిపోలేవా. ఎందుకు తెలుసా? జస్ట్ నేను వచ్చి మెసేజ్ ఇచ్చి వెళ్ళిపోతే నథింగ్ అండి. ఇదే మెసేజ్ని 2026 అంతా ప్రతిరోజు మీరు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఒక మాట చెప్తున్నాను, నువ్వు ఎప్పుడైతే ఈ మెసేజ్ ని ప్రార్థనలో పెట్టావో, రాజులతో అధికారులతో కూర్చుండబెట్టిన దేవుడు నిన్ను నీ సంతతిని అనేకులకు ఆశీర్వాదకరంగా నా దేవుడు ఉంచబోతున్నాడు. హల్లెలూయా. బానిస సంఖ్యల మధ్య నలిగిపోతున్న యోసేపుని ఏ రకంగా అయితే రాజభవనం నడిపించాడో, at the same God, at the Holy Spirit, the God of Abraham, the God of Isaac, the God of Jacob, at the same
రైట్ అప్ యువర్ స్టాండ్. హల్లెలూయా. ఇందుకే దేవుడి కృపను ఎవరికి ఇస్తాడు? చూద్దాం ఒకసారి. 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనము. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండి, ఎస్, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. 2025లో ఆయన కృప నీకు దూరం ఇవ్వడం కారణము అహంకారమై ఉండొచ్చు. ఏ వ్యక్తిలో అహంకారం ఉంటుందో, ఏ వ్యక్తిలో గర్వం ఉంటుందో, ఏ వ్యక్తిలో ప్రెస్టేజ్ ఫీలింగ్ ఉంటుందో ఆ వ్యక్తిలో కృప పనిచేయదు. డామ్ షూర్. నేను మళ్ళీ చెప్తున్నాను. అందుకే దేవుని కృపలో నువ్వు వృద్ధి చెందాలి అంటే, దేవుని కృపతో ప్రతి దినము నువ్వు తృప్తి చెందాలి అంటే, నువ్వు నీ కుటుంబము దేవుని కృపలో అంచెలు అంచెలుగా వర్ధిల్లాలి అంటే, దయచేసి నీలో ఒకవేళ అహంకారం ఉందేమో, గర్వం ఉందేమో విడిచిపెట్టు. దేవుని కృప కన్నా గొప్పతనం ఏం కాదు. అవును ప్రియులారా, యేసు ప్రభువు చెప్పాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. అవునండి, మనలో చాలా మంది ప్రియులారా, మీ గురించి చెప్పట్లేదు, మీరు చాలా మంచి సంఘం. రమేష్ పాస్ గారు చెప్పారు, చాలా మంది క్రైస్తవులు విన్నారండి. దేవుడు వారి పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే, దేవుడు వారి పిల్లలకు వివాహాలు చేస్తే, దేవుడు వారి పిల్లలకి మంచి అమెరికా జాబ్స్ ఇస్తే వారు ఏం మాట్లాడుతూ చెప్పమంటారండి? మా పిల్లలు కష్టపడ్డారండి, వారు చాలా జ్ఞానవంతులండి. అది కాదు. పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప ద్వారా మాత్రమే. హల్లెలూయా. ఓ మాట చెప్పన్నారా, అపోస్తలులందరిలో కల్లా ఎక్కువగా ప్రయాసపడింది పౌలు గారు. ఆయన చేయి తగిలితే స్వస్థత, ఆయన నీడ తగిలితే స్వస్థత. కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాసపడి రాత్రి మగలు ఆకలి దప్పులతో ప్రభు కొరకు ప్రయాసపడిన వ్యక్తి పౌలు. అంత ప్రయాసపడిన పౌలు, అయ్యా ప్రయాసపడింది నేను కాదు, దేవుని కృప. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంతలా తగ్గించుకున్నాడు కాబట్టి అందరికంటే ఎక్కువగా పౌలు హెచ్చించాడు. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, నువ్వు నీ కుటుంబము, నువ్వు నీ పిల్లలు ఉన్నతమైన స్థితికి చేరాలి అంటే, అంచెలు అంచెలుగా మీరు వర్ధిల్లాలి అంటే, అహంకారులకు దేవుడు కృప ఇవ్వడు, గర్వాలకు దేవుడు కృపనివ్వడు. ఎవరైతే తగ్గించుకుంటారో వారికి మాత్రమే ఆ కృప అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. చూడండి ఒకసారి మాట చెప్తాను. 1 సమూయేలు 13వ అధ్యాయము 13 నుంచి 14. మొదటి సమూయేలు 13వ అధ్యాయము 13, 14. అందుకు సమూయేలు ఇట్లైను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. చూడండి, వీళ్ళని గమనించారా? దేవుడు సౌలు చెప్పాడు, ఇశ్రాయేలుకి రాజు లేనప్పుడు ఫస్ట్ రాజు ఎవరమ్మా? సౌలు. ఆ సౌలుతో చెప్పాడు, ఫిలిష్తీయుల యుద్ధానికి వచ్చినా సరే సమూయేలు వస్తాడు, బలి ఇస్తాడు, అప్పుడే మీరు ముందుకు వెళ్ళమన్నాడండి. దేవుడు కావాలనే 7 రోజులు డిలే చేయించాడు. కారణం చెప్పన్నారా? సౌలు యొక్క విధేయత. సౌలు దేవుని ఆజ్ఞకి ఎలా లోబడతాడు, సౌలు దేవుని మాటకి ఎంతకాలం లోబడి జీవిస్తాడో చిన్న పరీక్ష. మీరు గమనించిన బిడ్డగా సౌలు గర్వంతుడై ఉక్రోషంతో సమూయేలు రాకముందే బలిచ్చాడండి. అవును ప్రియులారా, కొన్నిసార్లు మన సంఘాల్లో కూడా దేవుడు చెప్తుంది ఒకటి, మనం చేస్తుంది ఒకటి. ఎవరైనా పిల్లలకి చిన్న పని చెప్తే, మా పిల్లలకు భాస్కర్ ఎలా కనబడుతున్నాడు, పనుల్లో కనబడుతున్నాడు. మీకు మాట చెప్పంటారా? నేను రమేష్ భాస్కర్ బెరకలో నమ్మకంగా పరిచయం చేస్తాం. హల్లెలూయా. బాత్రూమ్లు కడిగాం, వంట హాల్లో కడిగాం. మీకు తెలియదు ప్రియులారా, అందులోనే ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. దేవుడు పరిచర్య చేయించుకున్నాక రాలేదు, కానీ పరిచర్య చేయడానికి వచ్చాడు. దేవుడు చెప్పాడు, సౌలా సమూయేలు వచ్చేంత వరకు 7 రోజులు వెయిట్ చేయి. ఆగిన తర్వాత సమూయేలు వచ్చి బలి ఇచ్చిన తర్వాత
నువ్వు ముందుకు సాగమంటే పిల్లరా సౌలు గర్వం, సౌలు అహంకారంతో పిల్లరా సమూయేలు రాకముందే బలిస్తాడు. ఒక చిన్న పనే కదా, దాని పర్యవసం చెప్పంటారా? సౌలు తర్వాత యోనాతాను రాజు అవ్వాలి, కానీ సౌలు తర్వాత దావీదు రాజు అయ్యాడు. హల్లెలూయా. కారణం చెప్పంటారు పిల్లరా, దేవుడు ఎప్పుడైనా సరే తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు, దేవుడు తన ఆజ్ఞ ద్వారా నీతో నువ్వు లోబడు, విధేయత చూపించు, ఆయన కనికరాన్ని పొందుకుంటావు. కొన్నిసార్లు దేవుడు పిల్లరా నీ జీవితంలో ఆలోచన చేస్తూ ఉంటాడు, నువ్వు చేసే ప్రార్థనకి జవాబు లేట్ అవుతుంది, కానీ వెయిట్ చేయి, తొందరపడద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన ఆలస్యం చేసే దేవుడు కానీ అలక్ష్యం చేసే దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. దయచేసి ప్రియులారా, ఇంతవరకు నీ జీవితంలో ఎవరితో నేను మాట్లాడినప్పుడు, అయ్యా నా కూతురు గొప్ప జ్ఞానవంతురాలు, నా కొడుకు మంచి జ్ఞానవంతుడు, నా భర్త లాంటి భర్త అనుకున్నావేమో, కృప కనికరం పొందుకో. నేను ఏమై ఉన్నానో, నా కుటుంబం ఏమై ఉందో అది దేవుని కృప ద్వారా మాత్రమే. హల్లెలూయా. అంతకుమించి నాలో ఏం లేదయ్యా. నువ్వు ఎప్పుడైనా మాట్లాడు, ప్రభా ఈ ఉద్యోగం ఇచ్చింది నీ ద్వారానే, ఈరోజు నేను కలిగిన కారు, ఇల్లు, ఐశ్వర్యము ఏదైనా సరే నీ కృప ద్వారా నేను పొందుకున్నాను, కానీ నాదేమీ లేదయ్యా అని ఎప్పుడైతే నిన్ను నువ్వు తగ్గించుకుంటావో, దేవుని కృప నీ మీద కుమ్మరించబడతా ఉంటుంది. హల్లెలూయా. ఆయన కృపలో అంచులంచులుగా మీరు వర్తిల్లుతూ ఉంటారండి. చూడు, మళ్ళా మొదటి సమయంలో 15:9 మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచపు. మీరు గమనించిన వీళ్ళరా ఒక విషయం ఉండిపోయింది. ఇప్పుడు ఇశ్రాయేలుకి రాజు వచ్చాడు కాబట్టి సౌలు ద్వారా తన ప్లాన్, తన ప్రణాళిక నెరవేర్చుకుని ఆశపడ్డాడు. సౌలా, అమాలేకీయులు మోషేకి విరోధంగా, నా ప్రజలకు విరోధంగా లేచిన సంగతి తెలుసు కాబట్టి నువ్వు వెళ్ళి కనికరిపోద్దు, చిన్నల్ని, పెద్దల్ని, ఎద్దుల్ని, గాతుల్ని చంపి రా అని చెప్తే సౌలు ఏం చేసి చెప్పంటారా? కొన్ని పరిచిన వాటిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. సమయంలో వచ్చాడు, సౌలా చేసావా అంటే అయిపోయిందయ్యా. మరి నాకు వినపడుతుంది నీ రంకులు ఏంటి, ఆ జంతువుల అరుపులేంటి? అయ్యా నీ దేవుడైన యెహోవాకి బలి అర్పించడానికి. సమూయేలు అన్నాడు, ఎవరు 22 చదువు సరే. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. అది చాలమ్మా. ఓ మాట చెప్పమంటారా? దేవుని వాక్యానికి లోపడకుండా, దేవుని ఆజ్ఞకు లోపడకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్తిల్లలేవు. నేను మళ్ళీ చెప్తున్నాను, సౌలు కేవలము గర్వాంధుడై అహంకారంతో దేవుని వాక్కును, దేవుని మాట నిర్లక్ష్యం పెట్టి రాజ్యాన్ని కోల్పోయాడు. నేను మరలా చెప్తున్నాను, లిటరల్లీ ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఎవరిలోనైనా సరే గర్వపూరిత మాటలు ఉంటే, అహం భావమైన మాటలు ఉంటే విడిచిపెట్టేసండి, రాత్రి విడిచిపెట్టేసండి. ఎందుకు చెప్పంటారా? సామెతలు చెప్తున్నాడు కదా, ఒకడు నాశనానికి ముందు గర్వం నడుస్తాడు. గర్వము అపవాది పెట్టింది, తగ్గింపు పరిశుద్ధాత్మ పెట్టింది. హల్లెలూయా. నువ్వు గర్వాన్ని, ఆహాన్ని విడిచిపెట్టి కృపలో వృద్ధి చెందుతావో, లేక ఇదే కంటిన్యూ చేసి దేవుని కృపకు దూరం అయిపోతావో, అది నీ ఇష్టం. అందుకే పౌలు చూడండి ఒకసారి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:8 మీ శత్రువులను మీరు ప్రేమించారు. పాస్టర్ గారు ఒక పావుతులు బంగారు నేను ఇచ్చేస్తాను కావాలి, నా ఇల్లు రాసిమంటే ఇస్తారు, ఆవిడతో సమాధానం పడమంటారండి, ఆవిడతో మాట్లాడమంటారండి. నేను ఆవిడతో మాట్లాడండి, నేను ఆవిడ ఇంటికి వెళ్ళండి,
అసలు నేను ఆవిడ జోడియాల్లో ఏమమ్మా ఆవిడకి నాకు గొడవ ఎక్కడ గొడవ? కొరాల దగ్గర గొడవ. ఎక్కడ గొడవ? పొదుపు సంఘాల దగ్గర గొడవ. ఎక్కడ గొడవ? ఆస్తి త్యాగాల దగ్గర గొడవ. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఈ రాత్రి దేవుని కృపలో నువ్వు వృద్ధి చెందాలి అంటే ఎవరెవరితో విరోధం ఉన్నావో వారితో సమాధాన పడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ప్రియులారా సమాధాన పడడం ప్రారంభించావో, నేను మళ్ళీ చెప్తున్నాను, యేసు క్రీస్తు ప్రభు యొక్కకి కొంతమంది కుష్ఠరోగులు వచ్చారండి. వాళ్ళు అయ్యా దావీదు కుమారుడా దయచేసి స్వస్థపరచు ప్రభు అంటే ప్రభు అన్నాడు మీరు వెళ్ళండి అన్నారు. మీరు నమ్మని వాక్యం చెప్తుంది, వారు వెళుతుండగానే శుద్ధులయ్యారు. హల్లెలూయా. వారు విశ్వాసంతో ప్రయాణం సాగించారండి. 10 మందికి స్వస్థత కలిగింది. పాస్ గారు ఎప్పుడు పొందుకుంటావు కృప, ఎప్పుడు వృద్ధి చెందుతావు కృపలో అంటే నువ్వు ఎప్పుడైతే నీ శత్రువును ప్రేమించడం ప్రారంభిస్తావో, నీ విరోధులతో నువ్వు రాజీ పడడం ప్రారంభిస్తావో, నేను మళ్ళా చెప్తున్నాను, ఆయన కృప నీ పట్ల అమితంగా కుమ్మరించబడుతుంది. హల్లెలూయా. అందుకే చూడండి ఒకసారి యాకోబు పత్రిక 4:11. ఒకడు మాటలాడుకుడి తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చేవాడు. హల్లెలూయా. మీరు గమనించండి పిల్లరా, మీరు కోపపడడం ద్వారా గొడవల ద్వారా ఒక సహోదరికి విరోధంగా మాట్లాడడం ద్వారా దేవుని కృపను దూరం అయిపోయింది. పాస్ గారు పలానా మాతమ్మ గురించి మీకు తెలియదు, పాస్ గారు పలానా భార్య గురించి మీకు తెలియదు. వాళ్ళు బయటకే భక్తిగా ఉంటారండి, ఇంటిలో చాలా ఉంటాయి, అవన్నీ మనకు అనవద్దన్నాను. ఆ సేవకుడు గొప్ప, ఈ సేవకుడు గొప్ప, ఈ సేవకుడు ప్రవర్తన బాగుందండి, అసలు ఆ పాస్ గారికి మంచి మర్యాద తెలియదండి. నో, అభిషక్తులకు విరోధంగా మనం ఎప్పుడు కూడా మాట్లాడద్దు. ఏ దైవ సేవకుని మీరు తప్పుగా చూడద్దు. అవసరమైతే సేవకుని కాలు కడిగి నెత్తిని జరుగుకోండి, మీకు ఆశీర్వాదం. హల్లెలూయా. అంతేగాని ప్రియులారా, దేవుని చేత అభిషేకించబడిన వారిని దేవుని సేవలో బహుబలంగా వాడబడుతున్న ఏ ఒక్క సేవకుని అనడానికి, దూషించడానికి, ఎత్తి పడవడానికి కూడా నీకు నాకు రైట్స్ లేవు. ఎందుకు తెలుసా? చూడండి చెప్తాను. మొదటి సమయంలో 24:17-19. తీర్పు తీర్చునుగాక, ఆయనే సంగతి విచారించి ఆ పక్షమున వ్యాజ్యమాడి ఆ వశము కాకుండా నన్ను నిర్దోషంగా తీర్చునుగాక. దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లయను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై, నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసిన వాడవై, నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడువు. ఒకనికి శత్రువు దొరికిన శత్రువు దొరికితే మేలు చేసి పంపివేయిన ఈ దినమున నీవు నాకు చేసిన దానికి యెహోవా ప్రతిగా నువ్వు రాజు అవుతావు. చాలా హల్లెలూయా. మీరు గమనించండి పిల్లరా, చిన్న విషయం చెప్తాను, అది మీ పాస్ గారు చెప్పి ఉంటారు. దావీదు గొలియాతుని ఎప్పుడైతే చంపాడో అక్కడ ఉన్న స్త్రీలందరూ అన్నారు కదా, సౌలు 1000 కొలది, దావీదు 10,000. చాలా అంతే. ఆ ఒక్క మాట సౌలుకి విషం ఎక్కించింది. అప్పటి నుంచి పిల్లరా, నా తర్వాత నా కొడుకైన యోనాతాను రాజు అవ్వాలి కానీ దావీదు రాజు ఎలా అవుతాడని చెప్పేసి చంపడానికి ప్రయత్నం చేశాడండి. చాలా సార్లు పిల్లరా దావీదును తరుముతానే ఉన్నాడండి. మీరు గమనించండి, ఒకరోజు సౌలు అబ్నేరు వాళ్ళందరూ దొరికితే దావీదు సౌలుని ఏమి ఒక్క ఈటితో పొడిస్తే సౌలు చచ్చిపోతాడు. తర్వాత దావీదే రాజు. దావీదు ఏమన్నది సార్? అయ్యా దేవుని చేత అభిషేకించబడిన వారిని నేను ముట్టను. ఈరోజు చాలా సులభంగా పిల్లలు యూట్యూబ్ లో ఆ సేవకుడిలాగా, ఈ పాస్టర్ లాగా, వాడిలాగా, వీడిలాగా సేవకులు రాత్రి పగలు కష్టపడి తినక పస్తుంది.
వాళ్ళు ప్రయాసతో సంఘాన్ని కడతారండి. అలాంటి వారిని మనం ప్రేమించాలి, అలాంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలండి. ఒకరోజు ఒక సేవకుడు, అప్పుడు నాకు పెళ్లి కాల, ఒక చిన్న ఇలాంటి పల్లెటూరులో సేవ చేస్తున్నారు. ఒక సేవకుడు నా గురించి చాలా భయంకరంగా చెడుగా ప్రచారం చేశాడు. ఎందుకంటే ఆయన గ్రామం పక్కన నేను సేవ చేస్తున్న గ్రామం అనమాట. చేస్తూ ఉంటే నాకు సపోర్ట్ కూడా కొంచెం సేవకులు గాబ్రియలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడదాం ఏమంటా ఉన్నారు. లేదు పాస్టర్ గారు ఆగలని చెప్పేసి పొద్దున్న నేను సైకిల్ వేసుకొని కొండకు వెళ్ళిపోయాను. కొండకు వెళ్ళి ప్రార్థన, ప్రభా పలానా సేవకుడు నాకు విరోధంగా మాట్లాడుతున్నాడు అయ్యా, నాకు రక్తం మరిగిపోతుంది, ఎవరొస్తుంది కదా, రక్తం మరిగిపోతుంది ప్రభా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టమంటావా, ఏం చేయమంటావా అని ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు కదా, ఆ సేవకుని క్షమించి ప్రేమించి ప్రార్థన చేయమని చెప్పాడు. హల్లెలూయా. నేను వారు చెప్తాను, మనకు నచ్చిన వారు మనం ప్రార్థన చేస్తావా? చూసిగా అవునా కదా. ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రభు చెప్పాడు కాబట్టి ఆయన వరకు ప్రార్థన చేస్తున్నాడు. ఒకరోజు నాకు నా రూమ్ రెంట్ 500 అప్పట్లో, చిన్న గది. నేను కొండకు వెళ్ళి కిందకు వచ్చాను. నాకు గంజానమే సిగ్నల్ మాటలు కదా, షాప్కి వెళ్ళి పెరుగు తెచ్చుకొని భోజనం చేసి సోవర్కి వెళ్ళిపోతాను సైకిల్ మీద. అలా వెళ్తా ఉంటే ఏ సేవకు నన్ను దూషించాడో ఆయనే ఎదురుపడ్డాడు. నేను చూసి చూడండి వెళ్ళిపోతున్నా. నాన్న గాబ్రియల్ పిలిచాడు, చెప్పను భాస్కర్ గారు అన్నాను, ఎలా ఉన్నా నాన్న, నా గురించి ప్రార్థన చెయ్యి, నాకు ఆరోగ్యము బాగాలేదు. సరే భాస్కర్ వెళ్ళిపోతున్నాను. ఒక నిమిషం ఆగానే పార్సల్లోంచి 500 తీసిచ్చాడు. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఏ సేవకుడైతే నాకు వ్యతిరేకంగా మాట్లాడారో ఆ సేవకుడే ఆ నెల నాకు నెల బతికేందుకు దేవుడు ప్రేరేపించాడు. హల్లెలూయా. ఒక మాట చెప్పంటారా, నీ శత్రువుని క్షమించే విషయంలోనే నిజమైన ఆశీర్వాదం ఉందండి. మీకు తెలియట్లే, ఆడే ముందు మాట్లాడాలి, ఆవిడే ముందు మాట్లాడాలి. కాదు కాదు కాదు, మనం తగ్గించుకోవాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు తగ్గించుకుని శిష్యుల పాదాలు కలిగి నువ్వు నేను ఏర్పడదామా. పిల్లలు చూడండి ఒకసారి, 1 పేతురు 3:17. పాస్టర్ గారు నేను ఎంతో మేలు చేశానండి, నాకు తిరిగి మరలా కీడే వస్తుంది. నో ప్రాబ్లం, అనుభవించు, అది ప్రభు చిత్తం. నువ్వు సహాయం చేయి, మేలు చేయి, నువ్వు ఏం చేయాలో అన్నీ చేయి. ఒకవేళ రోజు నీకు కీడు వస్తుందా, వారు నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా, వారే నీకు వ్యతిరేకమయ్యారా, నో ప్రాబ్లం, అది ప్రభు చిత్తము. హల్లెలూయా. నువ్వు కీడు చేసి కీడించొద్దు, మేలు చేయి, దేవుని ఆశీర్వాదాలు పొందుకో. ఈ రాత్రి మొదటిగా నువ్వేం చేయాలి? తగ్గించుకోవాలి. రెండవదిగా నీ శత్రువును ప్రేమించాలి. మూడవదిగా చూద్దాం, 1 దశలోనిక 5:16. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేరుస్తావని, మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచునావని ఎరిగియున్నానయ్యా, నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా, నీవెప్పుడు మేలు చేస్తావని. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతిరోజు 12 గంటలకు అర్ధరాత్రి, ప్రభా నీకు వందనాలు, చాలాసేపు ఏడుస్తానండి. ఎందుకో తెలుసా? ఈరోజు నా దేవుడు నా స్థితిని మార్చాడు. మాది వైజాగ్ పట్టణంలో పిల్లరా ఒక మారుమూల పల్లెటూరు గ్రామం అండి. మా అమ్మ నాన్న పుట్టి క్రైస్తవులు. నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా గారాభంగా ఒక్కనే కొడుకునే. మా నాన్న ఒక ఆర్టీసీ కండక్టర్. మాకు మా గ్రామంలో వరి పొలాలు చాలా ఉండేవి.
ఒక ఉన్నతమైన కుటుంబం ప్రియరా. అలా ఉన్నతమైన కుటుంబంలో ఉన్న నేను రాజమండ్రిలో టీచర్ ట్రైనింగ్ చేసి పాడైపోయానండి. భయంకరమైన త్రాగిపోతున్నాయి, సినిమాలు పిచ్చి, అమ్మాయిలంటే పిచ్చి, మొత్తానికి టోటల్గా నా జీవితాన్ని నాశనం చేసుకున్నానండి. 2013లో రాజమండ్రిలో సేవ చేస్తున్న అపోస్తలుడు జాషువా పట్టా గురించి తెలిసే ఉంటుంది, మంచి అభిషేక్తులు. ఆయన ఒక రోజు మా ప్రాంతానికి వచ్చారండి. మా ప్రాంతానికి వచ్చి ప్రకటన గ్రంథంలో విషయాలు చెప్తా ఉంటే పిల్లరా, ఆ రాత్రి ఏడ్చాడు, ప్రభా నా తల్లి ఒక క్రైస్తవురాలు, నా తండ్రి ఒక క్రైస్తవుడు, వారు చచ్చిపోతే పరలోకానికి వెళ్ళిపోతారయ్యా, నేను చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతారా ప్రభు అని ఆ రాత్రి అంతా ఏడ్చానండి. నా జీవితంలో ప్రార్థన అంటే తెలీదు. మందిరానికి కూడా సినిమా చూసి మందిరానికి వెళ్ళేవాడిని. అలాంటిది ఫస్ట్ టైం 2013లో పిల్లరా ఆ రాత్రి అంతా పడుకోలేదండి, ఏడ్చాను. ప్రభు ఎంతలా పాడైపోయినా, నేను ఎంతలా చెడిపోయినా ప్రభు, ఈ రాత్రి నీ రాకడ వస్తే, ఈ రాత్రి నా తల్లి తండ్రి మరణిస్తే నీ రాజ్యంలో ఉంటారయ్యా, నేను చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాను ప్రభు అని ఆ రాత్రి అంతా ఏడ్చి ఆ మరుసటి రోజే యేసుక్రీస్తు ప్రభువాన్ని స్వంత రక్షకుడిగా అంగీకరించాను. హల్లెలూయా. మీరు గమనించాలి పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువును మత మార్పిడి చేయడానికి లోకానికి రాలేదు. యేసుక్రీస్తు ప్రభువును కులాల మధ్య చిచ్చు పెట్టడానికి రాలేదు. ఆయన వచ్చిన విధమైన సార్, పతనం అయిపోతున్న ఒక మనిషిని, పాడైపోతున్న ఒక మనిషిని వారి జీవితాన్ని కట్టి పరలోక రాజ్యానికి చేర్చడానికి యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. ఆ 2013లో ఒక రోజు ఇలా గృహ కొడుకులో ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. ఒక లూదియమ్మ గారు లాంటి ఒక ఆత్మీయ తల్లి, ఇంకా కొంచెం వృద్ధాప్యం ఉంటుంది ఆవిడ, పాస్టర్ గారు అమ్మ అంటుంది, గాబ్రియేలు నువ్వు టీచర్ ఉద్యోగాన్ని సంపాదించి డబ్బు సంపాదించి ఆశపడుతున్నావు కాదు, నువ్వు నా కాడు మోయాలి, నువ్వు నా సేవ మోయాలని 2013లో ప్రవచించి ప్రార్థన చేసిందండి. ఆ రాత్రి ఇంటికి వెళ్ళి, ప్రభా నీ సేవ నేను చేయనయ్యా, ఎందుకంటే నా స్నేహితులందరూ జాబులు కొట్టారు, ప్రభా మా నాన్న నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, కావాలంటే సేవకి సహకరిస్తానని 2013లో ఆయన పిలుపుని నేను తృణీకరించానండి. మీరు గమనించిన పిల్లరా, 2-3 సంవత్సరాలు అయిపోయింది, చుట్టూ అప్పులు పాలు అయిపోయాను, భయంకరమైన అప్పులు. ఓ పక్క అమ్మ నాన్నకి చెప్పుకోలేకపోతున్నాను, ఓ పక్క ఎవరితో ప్రశాంతంగా ఉండలేకపోతున్నానండి. ఒకరోజు రాత్రి మా ఊరు చివర గన్నేరు చెట్లు తెలుసు కదండి, గన్నేరు పప్పు అంటారు. ప్రభా ఒక పక్క నా తల్లి చెప్తా ఉంది, నువ్వు చచ్చిపోతే బాగుండరా అని. నా తండ్రి చెప్తా ఉన్నాడు, నువ్వు బ్రతికి ఎవరికి ఉపయోగం అని. ప్రభా ఈ బ్రతకడం కన్నా చచ్చిపోతాయని ఆ చీకట్లకు వెళ్ళిపోయి ఆ గన్నేరు పప్పు తిని చచ్చిపోదని నిర్ణయం తీసుకున్నానండి. అలాంటి టైంలో ప్రభు ఆత్మ నన్ను ప్రేరేపించి ఒకసారి నా మందిరానికి వెళ్ళా. ఆయన కృప ఎంత ఉన్నదో చెప్పండిరా. 2015లోనే నేను చచ్చిపోతానండి. రాత్రి మందిరానికి వెళ్ళాను, ప్రార్థన చేస్తూ ఉంటే ఏడుస్తున్నానండి. దేవుని యొక్క వెలుగు నా మీద ప్రకాశించబడింది. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను ప్రతిష్ఠించున్నాను, రా నిన్ను జన్మలకు వెలుగుగా నియమించాను. ప్రభా నువ్వు నన్ను నియమించావా, నువ్వు నన్ను ఏర్పరచుకున్నావా, నా బ్రతుకు ఏర్పడదయా. మా అమ్మ నన్ను పాస్టర్స్ కాదు కదా ప్రభా, మా అమ్మ అంటుంది ప్రతిరోజు నువ్వు చచ్చిపోరా, నీ వల్ల ఉపయోగం లేదంటుంది. మా నాన్న అంటున్నాడు, మీ ఫ్రెండ్స్ అందరూ ఉద్యోగం సంపాదిస్తే నువ్వేట్రా అప్పుడుతో ఉన్నావని మన తెలుపుతున్నాడండి. పిల్లలు మీరు గమనించండి, బ్రేక్ఫాస్ట్ పట్టుకొని అమ్మకి చెప్పలేదు, నాన్నకి చెప్పలేదు, వైజాగ్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాను. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, చేతిలో చిల్లు గవ్వలేదు. పిల్లలు రైల్వే స్టేషన్లో మోకరించి, ప్రభా ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభా అంటే ఒక అడవి ప్రాంతాన్ని ప్రభు చూపించాడండి.
ఆ అడవి ప్రాంతంలో ప్రియుల సేవా పరిచయను నేను ప్రారంభించానండి. తినడానికి తిండి లేదు, ఉండడానికి నివాసం లేదు. సేవలో ప్రియుల ఒకరోజు 3 రోజులు భోజనం లేదు. నేను అన్నాను, ప్రభా నువ్వు వద్దు, నీ సేవ వద్దు, నేను వెళ్ళిపోతున్నాయా, సేవ చేయలేను. ఎందుకంటే ప్రియుల ఇంటి దగ్గర మా అమ్మ గుర్తు వస్తూ ఉండేది. ఎప్పుడైనా ఇంటి దగ్గర నేను భోజనం చేయకుండా అడిగి పడుకుంటే మా అమ్మ, రే నేను బ్రతికేదే నీకోసరా, ఈ ఆస్తి నీకోసరా, రే అన్నం తినడానికి బతుములాడేదండి. కానీ ఎప్పుడైతే సేవకి వెళ్ళాను మొత్తం మారిపోయింది. రూపాయి లేదు, చిల్లు ఎవలేదండి, నా ఎవరు నాతో లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ప్రియులరా. ఒంటరిగా ఒక రూమ్లో బంధించుకున్నట్టుగా ప్రియులరా గంటలు గంటలు ప్రభుత్వం గడిపేవాడిని. ఐ నో ద వాల్యూ ఆఫ్ ఫుడ్. నాకు అన్నం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు. మనం తిని పాడేస్తే ఎంగిలి ఆకుని 5 రోజులు అన్నంలో భోజనం చేశాను. మీరు తాగి పాడేస్తారే ఆ గ్లాస్ 6 రోజులు వాడుకున్నాను. ప్రభు కోసం ఎంత కష్టపడాను. ఒక మా అమ్మ గుర్తొస్తుంది, ప్రేమ. ఒక మా అమ్మ ప్రేమ, ఒక ఏసయ్య ప్రేమ. ఏసయ్య నీకంటే నాకు ఎవరు ఎక్కువ కాదు ప్రభా. మీరు గమనించకపోయినారా, ఇంటి దగ్గర నేను తిన్న కంచాన్ని తీసుకోను కాదండి, అలాంటి సేవకు వచ్చాక ముళ్ళు కంపులన్నీ ఏరుకొని ఎంత గింజలను కాసుకొని తినేసి వెళ్ళిపోవడమే. ఎలాంటి కఠినమైన పరిస్థితి. కొల్లాపూర్ మీకు తెలిసి ఎక్కడ ఉంటుంది, తెలంగాణ. కొల్లాపూర్ ప్రాంతంలో డానియల్ అని ఒక తమ్ముడు నా దగ్గరికి వచ్చాడు. అన్న నీతో ఉంటాను, ఒక 4 రోజులు సేవ చేస్తానని వచ్చాడండి తెలంగాణ నుంచి. సరే తమ్ముడు రా అన్నాను. 2 రోజులు ఉన్నాడండి, వెళ్ళిపోయాడు. తమ్ముడా ఏమైందిరా, ఎందుకంటే అని రోజుకి ఏంటన్నా ఎలా తిన్నావు అన్న, రోజు ఇదే గంజా, టిఫిన్ చేయవా, కూరగాయలు కొనవా. తమ్ముడు ఇంటి దగ్గర మా నాన్న ఆర్టిస్ట్ కండక్టర్, రిచ్ లైఫ్. క్రిస్మస్ వచ్చిందంటే బ్రాండెడ్ బట్టలేండి. 2006 ఆ టైంలోనే ఒకరోజు నేను క్రిస్మస్ వచ్చింది, అమ్మ లేదు, నాన్న లేదు, చిరిగిపోయిన షర్టు, చిరిగిపోయిన ప్యాంటుతో చాలాసేపు ఏడ్చాను. ప్రభా నేను పడిన కష్టాన్ని నువ్వు చూస్తున్నావు, ఖచ్చితంగా ఒక రోజున ఫలాన్ని ఇస్తావు ప్రభా అనుకున్నాను. హల్లెలూయా. ఉదయాన్నే 10 గంటలకి నా నడక ప్రారంభిస్తే సాయంత్రం 4 గంటల వరకు సువార్తె. ఎలాంటి తల్లి ఒక అన్న ప్రేమించి, అన్నా నడిచేయగలుగుతారయ్యా, ఒక చిన్న సైకిల్ కొనుక్కోండి, డబ్బులు ఇస్తామంటే ఒక 8 గంటలకి సెకండ్ హ్యాండ్ సైకిల్ తొక్కుంటా చేసేవాడిని. మా నాన్నకి ఫోన్ చేశాను, నాన్న సైకిల్ కొనుక్కున్నానంటే అన్నాడు సార్. అందరూ కార్లు బళ్ళు కొంటుంటే నువ్వు సైకిల్ కొన్నావురా, శబాసురా. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివడు నిన్ను. హల్లెలూయా. అలా క్రమముగా దేవుని సేవలో నా ఫస్ట్ సేవ సంఘటన సార్, చింత చెట్లు ఉంటాయి, చింత చెట్టు కింద ఇలాంటి పాడు చేసి 2-3 స్టార్ట్ చేసిన చిన్న పల్లెటూరు. నా దేవుడు ఇవాళ వైజాగ్ సిటీలో ఏసీ చర్చ్ ఇచ్చాడు. హల్లెలూయా. సెకండ్ హ్యాండ్ సైకిల్ తొక్కుకుంటూ తిరిగి నన్ను స్విఫ్ట్ ఏసీ కార్ వచ్చి పరిగెత్తు సేవలో. హల్లెలూయా. అందుకే ఏసయ్య అంటే అంత ప్రేమ తెలుసా నాకు. ఎవ్రీ ఇయర్ 40 days ఫాస్టింగ్ అంటారు.
40 days ఫాస్టింగ్ ఉండి నా గేటు కూడా దిగనండి. నా బండి నేను తీయను, నా కారు నేను తీయను. ప్రభా, I love you. ఈ చర్చ్, ఈ కార్, ఈ ప్రాపర్టీ, ఈ బ్లెస్సింగ్ నీ కృపతోనే. హల్లెలూయా. నీకన్నా ఎక్కువగా నేను ఎవరిని ప్రేమించనయ్యా. నా భార్య వచ్చిన, నాకెంతో ఇష్టమైన నా కూతురున్నా సరే 40 days నా కూతురుతో నేను ఆడుకోనండి. యేసయ్యా, నివాసం లేక బస్ స్టాప్ లో పడుకున్నప్పుడు యేసయ్య కృప, రైల్వే స్టేషన్ లో దిక్కుమాల జీవితాన్ని జీవించినప్పుడు యేసయ్య కృప నేను ఆదరించింది. పిల్లరా, దేవుని కన్నా ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమించొద్దు. నువ్వు బ్రతికినంత కాలము కూడా దేవునికి కృతజ్ఞత శుద్ధి చెల్లించు. ప్రభువా, ఈ రోజు నేను కోరుకున్న నా భర్త, నా పిల్లలు, నా ఉద్యోగము, నా ఆస్తి, నా ఐశ్వర్యము నీవిచ్చింది. హల్లెలూయా. నువ్వు లేకపోతే ఐఎమ్ నథింగ్. వితౌట్ యువర్ గ్రేస్, వితౌట్ జీసస్ ఐ యామ్ ఎంప్టీ. హల్లెలూయా. నేను మాట చెప్తున్నాను, ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి జీవించండి. నేను మాట చెప్తాను చూసారా, ఆయన కృప ఈరోజు నన్ను ఈ స్థాయికి నడిపించింది. ఆయన కృప ఈ స్థితికి నడిపించింది. ఒకవేళ నీ భర్త త్రాగిపోతూ మాల్లోనే బాధపడుతున్నావా, నీ కొడుకులు చనిపోయారు బాధపడుతున్నావా, నన్ను లేవనెత్తిన దేవుడు నీ కుటుంబం లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. నన్ను ఆశీర్వదించిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేయబోతున్నాడు. ఈరోజు ఒక మాట చెప్తున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, ద క్లౌడ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మీరు చూడట్లేదు, నేను చూస్తున్నాను. ఒక మేఘం, ఒక గ్లోరీ ఇక్కడ కమ్ముకుంది. హల్లెలూయా. ద స్పిరిట్ ఆఫ్ గ్లోరియస్ అనాయింటింగ్, హోలీ ప్రెసెన్స్ ఒక ఇట్లా ఒక రింగ్ వలె ఈ ప్రాంగణం అంతా ఉందండి. నాకు అర్థమవుతుంది, మీ మీద ఆయన కృప కుమ్మరించబోతున్నాడు. మీ మీద ఆయన కృపను బలపరచబోతున్నాడు. Tonight totally change your life when you started praying in spirit. Lord, Masena Rakoloromos Parasekinda Makania City. Hallelujah. ఈ మెసేజ్ ఎప్పుడు తెలుసా? 2026లో నువ్వు సిద్ధపడ్డానికే. 2025లో ఆయన ప్రేమకు దూరం అయిపోయావు. 2025లో నీ ఆత్మీయ జీవితం బలహీనమైపోయింది. 2025లో నువ్వు విశ్వాస జీవితంలో బలహీనమైపోయావు. Still our God is waiting for you. My Lord is waiting for you. రా, ఆయన కనికరాన్ని పొందుకో, ఆయన కృపను పొందుకో. హెబ్రీయులకు రాసిన పత్రిక ముగిస్తున్నాను. హెబ్రీయులు 4:15-16. కనికరింపబడినట్లు సమయోచితమైన సహాయం కొరకు వాడు వర్తిలను వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. ఒకవేళ గర్వంతో మాట్లాడమేమో, ఎస్. ఒకవేళ అహంకారంతో ఉన్నామేమో, ఎస్. నీకు విరోధంగా ఉందేమో, ఎస్. ప్రభు కృప నువ్వు ఎత్తి పట్టలేకపోయావేమో. నేను మళ్ళీ చెప్తున్నాను, రాత్రి ఇంతవరకు కూడా నీ ఆత్మీయ జీవితంలో యేసయ్య ప్రేమకు దూరంగా ఉన్నావా? నేను మాట చెప్తున్నాను, ప్రతిరోజు ప్రభా నేనేమంటున్నా సార్, నా సంఘాన్ని దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నాకు అది వలన ప్రభా నీ మొదటి ప్రేమ నాకు దయచేయి. హల్లెలూయా. లార్డ్, రిస్టోర్ యువర్ ఫస్ట్ లవ్ ఇన్ మై హార్ట్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయన ప్రేమ ఉంటే చాలు, ఆయన ప్రేమ మనతో ఉంటే చాలు, అన్నీ అవే వస్తాయి. దావీదు తన జీవిత కాలం అంతా కూడా ఆశీర్వాదాల వెనక పరిగెత్తలేదు, ఆశీర్వాదాలే దావీదు వెనక పరిగెట్టే. ఎందుకంటే సార్, దావీదు నా
హృదయానుసారుడు. ఈ రాత్రి యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను నీ హృదయంలో ఆహ్వానిస్తావా? మోకరించి ప్రార్థించే, మోకరించు. ప్రభా 2025లో నీకు విరోధంగా నేను దూరం అయిపోయాను ప్రభా, దయతో క్షమించు ప్రభా. నాకు నీ కృప కావాలయ్యా. పెంట కుప్ప నుంచి పేదలు లేవనొక్క కృప, బానిస సంఖ్యల నుంచి భవనం నడిపించే కృప, అదే కృప నీకు కావాలనుకుంటే అదే కృపలో నీవు నీ కుటుంబము వర్తిల్లాలి అంటే tonight you receive the cash now. Nobody cannot change your life. Nobody cannot change your life. Only Jesus Christ. పొందుకో. దేవా నీ మొదటి ప్రేమకు దూరం అయిపోయానయ్యా. యేసయ్యా, యేసయ్యా నీ మొదటి ప్రేమకు దూరం అయిపోయానయ్యా. అయ్యా అవునయ్యా, 2025లో నేను ఆత్మీయ జీవితంలో బలహీనం అయిపోయానయ్యా. 2025లో విశ్వాస జీవితంలో బలహీనం అయిపోయాను. ప్రేమించాను, నా వ్యాపారాన్ని ప్రేమించాను, నాకు నా సమస్తాన్ని ప్రేమించాను, నిన్ను దూరం చేసుకున్నాను. నాకు తెలియట్లే. దేవా యేసయ్యా నీ మొదటి ప్రేమ కావాలయ్యా. నన్ను క్షమించు ప్రభా. Lord, please restore your first love in my heart. Cry out. నీ ప్రేమ నాకు కావాలయ్యా. నీ కృప నాకు కావాలి ప్రభా. నీ కనికరం నాకు కావాలి. Sema koso, rekemia sota, rakonia seta, repapapapapapa. నువ్వు పశ్చాత్తాపడుతుండగా, నువ్వు పశ్చాత్తాపడుతుండగానే కృపని మీద కుమరించబడుతుంది. నెవర్ ఫర్గెట్. ఆయన కృపించబోతున్నాడు, దీవించబోతున్నాడు, నీ జీవితాన్ని మార్చబోతున్నాడు, నీ స్థితి మార్చబోతున్నాడు, నీ పరిస్థితి మార్చబోతున్నాడు. నీవు నీ కుటుంబము ఎక్కలేనంత ఎత్తైన కొండకి నేను ఎక్కించబోతున్నాను, ఎక్కించబోతున్నాను. ఇది జరగబోతుంది. Thank you, Jesus.